మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హెచ్ఎంటి కాలనీలో చింతల్ శెట్టి బలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలం అన్నారు. శెట్టి బలిజ అభివృద్ధి కోసం తన మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా గుత్తుల మీరా కుమార్ మాట్లాడుతూ కార్తీక మాస వనభోజనానికి విచ్చేసిన చింతల్ శెట్టి బలిజ యువజన సంఘం సభ్యులకు, బంధుమిత్రులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి మీరా కుమార్, తెలంగాణ శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు, జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, శెట్టి బలిజ కుల రాష్ట్ర నాయకులు కేవీ రావు తదితరులు పాల్గొన్నారు. ఆయనకు వచ్చిన సంపాదనలో సింహభాగం సోషల్ యాక్టివిటీస్ ఖర్చు పెడుతూ ఈ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు కూడా సహాయం చేస్తూ చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ, అలాగే ఈరోజు ఈ చుట్టుపక్కల చింతల ఏరియాలో ఉన్న అన్ని డివిజన్ల నుంచి కూడా వేలాదిగా ఈ సంఘం పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఒక రాష్ట్ర స్థాయి సంఘం ఏ విధంగా అయితే చేస్తుందో అలాగా సంఘం బలపడాలన్నా, సంఘం పైకి రావాలన్నా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది సంఘ నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళందరూ యువకులు. ఆ సంఘం పేరులోనే ఉంది యువజన సంఘం అని. యువకులంతా కూడా ఒక సంఘటితమై ఈ సంఘాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఈ వనభోజనాలు చేయడమే కాదు, వాళ్ళు ఇంకా ఒక మంచి పని చేస్తున్నారు. ఈ సంఘంలో ఉన్న నిరుపేదల్ని ప్రోత్సహించాలని, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇటువంటి సంఘాలు రావాలి, సంఘటితం కావాలి. సమాజ హితం కోసం ఈ ముందడుగు వేసే ఆలోచన వెళుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి చింతల్ యువజన సంఘం కార్యవర్గ సభ్యుల్ని అందరినీ అభినందిస్తూ, రెండోది ఈ మీడియా మిత్రులకు కూడా మీరు ఈ లైవ్ కవర్ చేస్తున్న మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చింతల్ శెట్టి బలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో మన చింతల్ ఏరియా ఉన్నటువంటి నల్లపోచమ్మ టెంపుల్ హెచ్ఎండి గ్రౌండ్లో జరిగినటువంటి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా మేము ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం చేస్తున్నాము. కానీ కని విని ఎరగని రీతిలో ఈరోజు మా ఈ సోదరులందరూ కూడా శెట్టి బలిజ సమాజం అంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది శెట్టి బలిజ సోదరులు మరి రిజర్వేషన్ కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి వారికి మేము ఇచ్చిన సందేశం, ఎందుకంటే ఐక్యతతో ఉన్నటువంటి ఈ శెట్టి బలిజ సమాజం సుమారు తెలంగాణలో 10 లక్షల మంది ఉన్నటువంటి శెట్టి బలిజ సోదరులు కూడా మరి రేపు ఈ జనాభా లెక్కల్లో బీసీ కులగణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా శెట్టి బలిజ అనే కమ్యూనిటీని ఒకే విధంగా అందరూ కూడా చాటి చెప్పాలి.